హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజులైంది మీతో మాట్లాడి. వీడియోలో స్టార్టింగ్లో చూపించిన విధంగా ఇది వచ్చేసి 3 kg కేక్ అండి. ఒకే రోజే నాకు 6 kgs కేక్ ఆర్డర్ వచ్చింది. ఒకటేమో ఫుట్బాల్ థీమ్, ఇంకొకటి వచ్చేసి బేబీ బాస్ థీమ్ అండి. ఈరోజు మీకు ఫుట్బాల్ థీమ్ కేక్ చూపిస్తున్నాను. క్రమ్ కోటింగ్ ఫీలింగ్ ఏం చూపించలేదు. అది వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనమాట. ఇది 7-inch టిన్లో 1 kg బేక్ చేసుకున్నాను. ఫైనలైజింగ్ చూపిస్తున్నాను డైరెక్ట్గా. క్రమ్ కోటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు చూడాలనుకుంటే చెక్అవుట్ చేయొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదిగోండి, ఇది వచ్చేసి 9-inch టిన్లో 1.5 kg బేక్ చేసుకున్నానండి. మీకు వీడియోలో క్వాలిటీ డిఫరెన్స్ తెలుస్తుందా? ఓకేనా? కొంచెం బెటర్గా తీసుకురావాలి. ఇదిగోండి ఫుట్బాల్, సారీ అండి, ఇది మాత్రం ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, వీడియో మిస్ అయిపోయింది. ఇదిగోండి, ఇది ఫ్లెక్సిబుల్ స్క్రేపర్ అంటారు దీన్ని. ఇదిగోండి, దీన్ని ఎలా హోల్డ్ చేయాలి అని నేను చూపిస్తున్నా. అలా బెండ్ చేసి పట్టుకోవాలండి, స్ట్రైట్గా దాని మీదకి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే క్రీమ్ అంతా పైకి వచ్చేస్తుంది. సో ఇదిగోండి, చూసారా బాల్ షేప్ ఎలా వస్తుందో? ఏం లేదండి, నేను ఎలా చేశానంటే ఈ బాల్ మీకు సింపుల్గా చెప్తాను. మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించిన విధంగా 4-inch టిన్లో 1/2 kg నేను బేక్ చేసుకున్నాను. సేమ్ అలాంటిదే ఇంకొకటి కూడా బేక్ చేసుకున్నాను అనమాట. రెండిట్లోనూ దాంట్లో టాప్ లేయర్, దీంట్లో టాప్ లేయర్ యూజ్ చేసి నేను బాల్ ప్రిపేర్ చేశాను. ఇదిగోండి, బ్లాక్ కలర్ ఉంది, వాళ్ళు ఫాండెంట్ వద్దన్నారు. సో నేను గనాష్ యాడ్ చేశానండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏమంటే ఇంకొంచెం ఎక్కువ గనాష్ యాడ్ చేసి ఉండాల్సింది. అప్పుడు సైడ్స్ కూడా ఫుల్గా కవర్ అయ్యేది. అది తక్కువగా కవర్ అయిందని నేను దాన్ని మొత్తం, అంటే మీకు తెలుస్తుంది చూడండి, ఇలా పడిపోయి ఉంటే మొత్తం చాలా చక్కగా కవర్ అయ్యేదండి. ఇదిగోండి, ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చేసిందా, డ్రిప్స్ లాగా అయిపోయినాయో. మళ్ళీ నేను దాన్ని ఆల్టర్ చేద్దామని చేసి అంటే కొద్దిగా మెస్సీ అనిపించింది. లుక్ కొద్దిగా డిస్టర్బ్ అయ్యిందని నాకు అనిపించిందండి పర్సనల్గా. పైన ఎప్పుడైనా మనం ఎక్కువసార్లు రొటేట్ చేసామంటే మన గనాష్కు ఉన్న షైన్ వెళ్ళిపోద్దండి. సో ఇదే టిప్, మీరు ఎప్పుడైనా చేసినప్పుడు గనాష్ కొద్దిగా ఎక్కువగా చేసి వేసుకోండి. మిగిలిన ఇదిగోండి, ఎంత పైన చూడండి ఎంత బాగుందో, కింద కొద్దిగా అలా ఉంది. ఇదిగోండి కేక్ పైన టాప్ లేయర్ అండి, ఫాండెంట్ వాళ్ళు యూజ్ చేయొద్దు అన్నారు. ఇప్పుడు ఫుట్బాల్ మీద హెక్సగాన్స్ ఉంటాయి కదా, అది దానికి డవ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. గనాష్ చూసారా ఎంత వేసాను, డార్క్ బ్లాక్. మళ్ళీ ఇందులోకి వచ్చేసి జస్ట్ 2-3 డ్రాప్స్ నేను మళ్ళీ బ్లాక్ కలర్ వాడానండి. ఇదిగోండి, డవ్ ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మనం గనాష్ వాడాం కాబట్టి కొద్దిగా డార్క్గాను కనిపిస్తుంది. ఇదిగోండి, ఇది డామ్స్ ఎరేజర్ వస్తుంది కదండి పిల్లలది, అది అన్నమాట హెక్సగాన్. ఇప్పుడు నేను దాన్ని రోల్ చేసేసి కార్న్ఫ్లవర్ అప్లై చేసి రోల్ చేస్తున్నాను. రోల్ చేసి నా దగ్గర కటర్ ఏమీ లేదు కదా, సో అందుకే నేను ఆ హెక్సగాన్ యూజ్ చేసి కట్ చేసుకుంటున్నానండి అన్నీ. మీరు చూసారా, అదిగోండి ఎలా కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం దాని మీద ఉన్న పిండిని, కార్న్ఫ్లోర్ని మనం డ్రై క్లాత్ తీసుకొని అలాగ రబ్ చేసేస్తే వెళ్ళిపోద్దండి. మళ్ళీ మనం వాటర్ అప్లై చేసి అదంతా తుడచకూడదు, తుడిస్తే అంతా వాటర్ మెస్సీ అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక 4 ఎక్స్ట్రానే కట్ చేసి పెట్టుకోవాలి, మనకి ఎన్ని అవసరమైతే అన్ని స్టిక్ చేయాలి. అది బాగా కనిపిస్తున్నాయండి హెక్సగాన్స్. ఇంకొకటి వచ్చి బేబీ బాస్ థీమ్ కదా, దానికి నేను బౌ చేయడానికి ట్రై చేస్తున్నాను. కొద్దిగా సరిగ్గా రాలేదు, బట్ నేను దాన్ని రెక్టిఫై చేస్తూ మేనేజ్ చేసి ఫినిష్ చేశాను. ఆ వీడియో నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తానండి. ఇదిగోండి హెక్సగాన్స్ కట్ చేశాను. ఇది బౌ చేయడానికి ఇది అనమాట. అది కొంచెం లెంతీగా తీసుకోవాలండి. లెంతీగా తీసుకొని అలా చేసి దాన్ని అలా మనం పెట్టి ఇంకొక పీస్తో దాన్ని కవర్ చేస్తే అది బౌ అయిపోద్ది. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు ఎలా చేశాను అనేది? అదిగోండి, మధ్యలో అలా కవర్ చేయాలి. ఇదిగోండి, ఇవి ఆల్ఫాబెట్ ప్లంజర్స్ అనమాట. ఒక ఫుట్బాల్ కేక్ మీద వచ్చేసి ఆయుష్ అనే బాబు నేమ్ పెట్టాలి. ఇంకొక దాని మీద బేబీ బాస్ మీద వచ్చేసి వదాన్ హుడ్డా అని పేరు రాయాలన్నమాట. చిన్న బాబుది 1st బర్త్డే, ఈ బాబుదేమో 10th బర్త్డే. ఫైనల్ పార్ట్కి వచ్చేసామండి. ఇప్పుడు అసెంబ్లింగ్ చూపిస్తాను. అది 1 kg కేక్. ఇప్పుడు కింద ఉన్నదేమో 1.5 kg, మిడిల్ టియర్ ఏమో 1 kg, పైన ఫుట్బాల్ కనిపిస్తుందా, అది 1/2 kg. సో టోటల్ ఎంత మనకు 3 kgs అయ్యిందండి ఈ కేక్. ఇదిగోండి, తీసి అలా పెట్టాలన్నమాట. కరెక్ట్గా చూసుకుని జాగ్రత్తగా పెట్టాలి. మనం ఎలా పడితే అలా పెట్టి దాన్ని డ్రాగ్ చేసామనుకో, అంటే లాగామనుకోండి అటు ఇటుగా, అదంతా మెస్సీగా చాలా గలీజ్ అయిపోద్దండి, చాలా డర్టీగా కనిపిస్తుంది. సో జాగ్రత్తగా ప్లేస్ చేయాలి. కొద్దిగా నాది కూడా ముందుకి వెనక్కి అయింది, బట్ ఓకే, సెట్ చేశాను మొత్తం. అదిగోండి,
బాల్ ఫస్ట్ టైం చేశానండి. నేను ఓకే ఒక 50-60% వరకు అచీవ్ చేయగలిగాను. మొత్తం 100% అంటే ఇంకా నేను కూడా ఆన్లైన్లోనే అండి బేకింగ్ క్లాసెస్ చేసింది. ఆఫ్లైన్ చేయడానికి ఆన్లైన్ చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నేను హెక్సగాన్స్ ప్లేస్ చేస్తున్నాను. అలా మార్క్ వేసుకున్నాను కానీ అలా చేసి ఉండకూడదు. కొద్దిగా దాని మీద ఇంప్రెషన్స్ పడ్డాయి. మీరు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఎలా చేయాలి ఎలా అనేది ప్లాన్ చేసుకోండి. కరెక్ట్గా ప్లాన్ చేసుకుని చేయండి. దాని మీద నేను అలా మార్క్ వేసుకొని ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ హెక్సగాన్స్ అన్నీ ప్లేస్ చేశాను. లాస్ట్ లైన్కు మాత్రం నేను అందాజుగా ప్లేస్ చేసేసానండి. కనిపిస్తుందా? మనమేమో ఈ టూత్ పిక్తో అలా ఇంప్రెషన్స్ వేస్తే అది మెస్సీ అయిపోయింది. సో అదిగోండి కనిపిస్తుందా ఎలా అనిపిస్తుందండి. ఇది గ్రాస్ నాజిల్లో గ్రీన్ కలర్ వేసి గ్రాస్ చేశాను. అది కొద్దిగా వెనక్కి అయ్యింది బాల్. సో ఏం పర్లేదు. బట్ నేనైతే ఓకే అండి, ఫస్ట్ టైం చేసినందుకు బాగానే వచ్చిందని నేను అనుకున్నాను. లాస్ట్లో కేక్ పిక్స్ యాడ్ చేశాను. చూడండి ఎలా ఉన్న కేక్ ఎలా అయ్యిందని. ఇవి 3 ఫాండెంట్ స్టార్స్ ఉన్నాయి దాని మీద. సో నేను ఫాండెంట్ కాకుండా నార్మల్ ఎడిబుల్వి స్టార్ స్ప్రింక్లర్స్ ఉంటాయి కదా, అవే పెట్టాను. ఈ రోజుటి వీడియో ఇదే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి స్టేజ్లో కేక్ పిక్ యాడ్ చేశాను. ఇదిగోండి కేక్ ఫైనల్ లుక్. ఉంటాను. బాయ్.